పొట్లకాయ పచ్చి రొయ్యలు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మొన్న నేను సండే తీసుకొచ్చారండి. ఇవి రొయ్యలు తీసుకొస్తే వాటిలో కొన్ని ఉంచాను. వాటితో వండుదామని ప్రయోగం చేస్తాను ఫస్ట్ టైం. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం అల్లం పేస్ట్ కొద్దిగా సరిపడినంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. నీళ్ళు ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా చేస్తే రొయ్యలు టేస్ట్గా బాగుంటాయండి, వాసన రాకుండా. నీళ్ళు మొత్తం ఎగిరిపోయాయండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఎగిరిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని పొట్లకాయ ముక్కలను కోసుకుందామండి. పొట్లకాయలని పీలర్ పెట్టి సన్నగా తీసుకుందామండి. లేదంటే వైట్ని గీకేస్తే సరిపోతుందండి, కానీ నాకు ఎందుకంటే పీలర్తో తీస్తే బాగొస్తుందని నేను లైట్గా పీలర్ పెట్టి ఇలా తీసేస్తున్నానండి. ఆ వైట్ గీకేస్తే చాలు. లేదండి చాకుతో ఇట్లా అనుకోవచ్చండి. ఇట్లా అంటే వైట్ మొత్తం పోతుంది. పీలర్తో అయితే కండ కూడా వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు ఇలా చాకు పెట్టి ఇట్లా అనుకోవచ్చండి. ఆ తర్వాత కల్లుప్పు తీసుకొని ఈ పొట్లకాయ పైన ఇలా రుద్దండి. ఎందుకంటే పచ్చివాసన పోతుంది. ఇలా రుద్దటం వల్ల సొరకాయకి వచ్చే వాసన ఉండదన్నమాట. ఆ పచ్చివాసన లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా అనేసి ఈ రెండింటిని వాష్ చేసేసుకుందామండి. ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని మధ్యలోకి ఇలా కోసేసుకోవాలండి. ఇలా కోసేసుకొని వీటి మధ్యన ఉన్న విత్తనాలని తీసేసుకోవాలి. మొత్తం విత్తనాలని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంతమంది రౌండ్గా కూడా కోసుకుంటారు, కానీ నేను మటుకి చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. ముక్కలుగా కోసిన వాటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని బాగా పిసకాలి. పచ్చివాసన ఉంటుంది కదండి పొట్లకాయకి, అందుకని పసర వాసన వస్తుందండి పిసుకుతుంటే. ఇలా పిసకడం వల్ల పొట్లకాయ కూడా తొందరగా మగ్గిపోతుంది. అది ఎంత రసం వచ్చిందో చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పిసికేసి ఇలా పిండుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఒక కళాయి తీసుకొని నేనైతే ఆ మాత్రం కాయలకి
3 గరిటెలు తీసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయ్యాక ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగాక పొట్లకాయ ముక్కలను కూడా వేసేసుకుందాము. వేసుకొని చిటికెడు పసుపు వేసుకున్నామండి. ఆల్రెడీ ఉప్పు వేసాం కదా పిసికేటప్పుడు, రొయ్యల్లో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకుందామండి. కొద్దిసేపు ఆగి మగ్గనిచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని మగ్గించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మగ్గిందో లేదో చూసుకుందామండి. ఇంకా మగ్గాలి. కొంచెం తిప్పుకొని కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు ఎంత సరిపోతుందో అది వేసుకుందామండి. నేనైతే టేస్ట్ చూశాను. మాకైతే ఒక 1/2 టీ స్పూన్ కల్లుప్పు అయితే నేను కల్లుప్పే వాడతానండి. 1/2 టీ స్పూన్ వేసాను. కొంచెం తగ్గించేసుకున్నా పర్వాలేదు, తర్వాత కలుపుకోవచ్చు. ఇంకో 5 మినిట్స్ మగ్గనిద్దామండి. కరివేపాకు రెబ్బ ఒకటి వేసుకుందామండి. వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. నూనె వచ్చేసిందండి. బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నామండి. స్పూన్నర వేస్తున్నాను. మా స్పూన్కి ఇంతే వేసుకుంటున్నాను. మీరు చూసేసుకోండి. కారం తినేవాళ్ళు వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. సేపు కారం పచ్చివాసన పోయేదాకా ఉంచుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి తిప్పుకోండి. పచ్చివాసన పోతుంది. కారం పచ్చివాసన రాకుండా ఉంటుందండి 2 మినిట్స్ ఉంచుకోవటం వల్ల. ఉంచుకున్నాక టూ మినిట్స్ అయిపోయాక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. సర్వ్ చేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. వేడి వేడి పొట్లకాయ రొయ్యలు రెడీ అండి. మగ్గితే ఎంత అవ్వదండి పొట్లకాయ. రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకొని తినేటివి. పొట్లకాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోకండి.